తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు ప్రభుత్వం పెంచుతుందని వ్యవసాయ భూములకి ధరలు కూడా పెంచాలన్నారు సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెంచడంతో ప్రభుత్వం భూములని సేకరించినప్పుడు పరిహారం కూడా పెరుగుతుందన్నారు. బ్యాంకు రుణాలు తీసుకునేటప్పుడు కూడా రేట్లు తక్కువగా ఉండటంతో రైతులు నష్టపోతున్నారని, వ్యవసాయేతర భూముల ధరలు పెంచడంతో మధ్యతరగతి ప్రజలు సొంతింటి కలను నెరవేర్చుకోలేకున్నారని తెలిపారు. ధరలు పెరగడంతో రిజిస్ట్రేషన్లు కూడా ఆగిపోయి ప్రభుత్వానికి కూడా ఆదాయం తగ్గుతుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతున్నా కూడా 6 గ్యారంటీలను పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని, వాటిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో వ్యవసాయేతర భూములు ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే ఛార్జీలు పెంచాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తున్నట్టుగా దానికోసం ఇప్పటికే రిపోర్ట్లు తెప్పించుకోవడం, అందులో కమిటీ కూడా ఏర్పాటు చేశారు. 20 నుంచి 40% పెంచాలని చెప్పి ఆలోచిస్తున్నట్టుగా సమాచారం వస్తూ ఉంది. అంటే వ్యవసాయ భూముల ధరలు పెంచాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ భూములకి భూమి రిజిస్ట్రేషన్ గతంలో పెరగకపోవటం వల్ల పరిహారం ఇవ్వడం కానీ, రోడ్లు కాలువలు ఇటు ప్రభుత్వం సేకరించినప్పుడు తక్కువ పరిహారం రైతులు నష్టపోతున్నారు. అట్లాగే బ్యాంకుల్లో ఈ భూముల్ని రుణాలు తీసుకోవాలంటే కూడా విలువ తక్కువ ఉండడం వల్ల రైతులు నష్టపోతున్నారు. పెంచాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో వ్యవసాయేతర భూములు ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే మధ్యతరగతి ప్రజలు స్థలాలు కొనలేనంతగా ఇప్పుడు ధరలు పెరిగి ఉన్నాయి. వీటిని పెంచడం ద్వారా ఇళ్ల స్థలాల రేట్లు పెరిగిపోయి మధ్యతరగతి ప్రజలు సొంతింటి కళకి దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది పరోక్షంగా ప్రభుత్వానికి కూడా నష్టమే. అమ్మకాలు కొనుగోలు జరగకపోతే, రిజిస్ట్రేషన్ జరగకపోతే కూడా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా తగ్గిపోతుంది. అందుకనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసలు ఎన్నికల కంటే ముందు వరంగల్ డిక్లరేషన్లో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.